హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా ఆయన సన్నిధిలో మనము యొక్క ఉదయవేళ చేరి మనము ఆయన్ని ఆరాధిస్తున్నాం. మనము ఆయన్ని ఆరాధించడం కొరకే మనం జన్మించాం. నువ్వెందుకు పుట్టావు అని అంటే ఆయన ఆరాధించడం కొరకే నీవు జన్మించావు తప్ప ఏదో లోకంలో అన్యుల వలె జీవించడం కొరకు నీవు జన్మించలేదు. కాబట్టి ఆయన ఆరాధించడం కొరకు జన్మించినటువంటి నీవు ఈ యొక్క సమయములో ఆయన్ని ఆరాధించాలి. బైబిల్ చెప్తుంది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆయనే ఆరాధనకు యోగ్యుడు. ఆయన తప్ప ఆరాధించబడుటకు మరి ఎవరు కూడా యోగ్యులు కాదు. ఎందుకనంటే ఆరాధనకు యోగ్యుడు అంటే ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయనే ఆరాధించబడు యోగ్యుడు. మిగతా వారిలో పాపములు ఉన్నవి కాబట్టి వారు ఆరాధించబడుటకు యోగ్యమైన దేవుడు కాదు. ఆయన మాత్రమే ఆరాధించుటకు యోగ్యుడై ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క ఉదయవేళ మనము మేఘముల మీద కొనిపోబడుట, దాని మీద మనం నేర్చుకున్నాం. మేఘముల మీద కొనిపోబడుట. మీరు 1వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుండి మనం చదువుకుందాం. 1వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 4వ అధ్యాయము. మేము మెస్సయ్య మాటను బట్టి మీతో చెప్పినదేమనగా యెహోవా రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను సర్వశక్తిమంతుని బోరతోను పరలోకము నుండి యెహోవా దిగి వచ్చును. మెస్సయ్యనందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా యెహోవాను ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము యెహోవాతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలను బట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుని ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలను బట్టి ఒకరినొకరు ద్వేషించుకోండి, ఒకరి మీద ఒకరు అసూయపడండి అని చెప్పలేదు, కానీ ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, సర్వశక్తిమంతుని యొక్క బోరతు. అంటే ఆర్భాటం అని అంటే అది ఏలియా యొక్క వర్తమానం, అంటే 7వ దూత యొక్క వర్తమానం. అలాగే ప్రధాన దూత శబ్దం అంటే ఆ యొక్క ప్రధాన దూత శబ్దము మనం ఇప్పుడు ఉన్నటువంటి సర్వశక్తిమంతుని బోర, ప్రధాన దూత శబ్దము ఇప్పుడు మనం ఉన్నటువంటి అంటే వేకు నక్షత్రం యొక్క వర్తమానమే ఆ యొక్క ప్రధాన దూత శబ్దము ఆర్భాటమైనది. అందువల్ల తెల్లవారుజామునే బైబిల్లో మృతులు లేచినట్లుగాను సజీవులు పైకి పిలువబడినట్లుగాను బైబిల్ ఆధారాలను దానిని బట్టి, ఎందుకంటే ఆర్భాటమేమో అది ఏలియా వర్తమానము, ప్రధాన దూత శబ్దమేమో అది మృతులను లేపేటటువంటిదిగా ఉంది. అలాగే సర్వశక్తిమంతుని బోరేమో సజీవులను లేపేటటువంటిది. కాబట్టి వేకు నక్షత్ర వర్తమానమే మృతులను సజీవులను లేపు వర్తమానమైన ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతామని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మీరు
అపోస్తుల కార్యము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయాను. ఆయన నిలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచారు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ మెస్సయే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాడు. ఆయన హల్లెలూయా. చూడండి, ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కొనిపోయాను. ఆ కన్నులకు కనబడకుండా ఆయన్ని ఒక మేఘము కొనిపోయింది. అయితే ఆయన వెళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. ఆయన అలా వెళుతూ ఉన్నప్పుడు ఆకాశం వైపు వారు తేరి చూస్తున్నారు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఈ మెస్సీయే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పారు. ఆయన నమస్కారం. ఆయన ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడంటే మేఘము మీద వెళ్ళాడు. ఆయన మేఘము ఆయన్ని కొనిపోయాను. ఒక మేఘము ఆయన్ని కొనిపోయాను అని, అంటే ఒక మేఘం ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. ఒక మేఘం ఏం చేసింది చెప్పండి? ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. బ్రదర్, మీరు వాక్యం వింటున్నారు. ఆ మేఘం ఏం చేసింది చెప్పండి? ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి అదే రీతిగా ఆయన వచ్చును అన్నది బైబిల్. అదే రీతిగా ఆయన వస్తాడను. కాబట్టి మేఘములో ఆయన కొనిపోబడ్డాడు కాబట్టి మేఘములోనే ఆయన వస్తాడు. రెండవసారి మేఘముల మీద వస్తాడు. మనము కూడా మేఘముల మీద కొనిపోబడతామని బైబిల్ చెప్తుంది. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేఘం మీద ఆయన వస్తాడు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు 2000 సంవత్సరాలు ఆయన అదే విధంగా వెళ్ళాడు. మొదటి రాకడలో ఆయన మేఘం ఆయన కొనిపోయింది కాబట్టి మరలా రెండవసారి కూడా మేఘముతో ఆయన వస్తాడు. మనము కూడా మేఘముతో కొనిపోబడతాం. కాబట్టి దాని గురించి మనం ఈ ఉదయవేళ మనం నేర్చుకోవాలి. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సమయము తక్కువగా ఉన్న దాన్ని బట్టి నేను పాత నిబంధనలకు వెళ్ళి చెప్పడం లేదు, కానీ ఈ యొక్క కొత్త నిబంధనలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన పేతురుని, యోహాన్ని, యాకోబుని ఏకాంతంగా తీసుకుని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందారు. ఆ రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఒక మేఘము ప్రత్యక్షమైంది. అక్కడ మేఘములో ఆయన ఉన్నారు. అక్కడ పేతురు, యోహాను, యాకోబు అనేటువంటి 3 సాక్షులు ఉన్నారు. ఆ 3 సాక్షులు అక్కడ ఉన్నారు. అక్కడ మెసేజ్ చెప్పాడు, నా రాజ్యమును చూచి వరకు మీరు మరణించని చెప్పాడు. కాబట్టి ఆ మేఘములో ఆయన ఉన్నారు. ఆయన ముఖమేమో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రములేమో ఏ చాకలి కూడా తెలుపు చేయలేనది, చాలా తెల్లగా ప్రకాశవంతంగా కనబడుతూ ఉన్నాయి. అప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఆయన చూశారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి అక్కడ ఒక రాజ్యమును వాడు చూశాడు. రాజ్యం అంటే పగలు, ఒక వెలుగు, సూర్యుని యొక్క వెలుగు. సూర్యుడే పగడని వేలు రాజు అయి ఉన్నాడు. ఆ రాజు యొక్క వెలుగును వాడు చూశాడు. ఆ వెలుగు అది వాళ్ళు
ఆ చూసినప్పుడు ఆ వెలుగు అది దృశ్యమైన వెలుగు, అంటే కన్నులకు కనబడింది ఆ వెలుగు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడం వాళ్ళు చూశారు. అలాగే ఆయన వస్త్రములు చాలా ప్రకాశవంతంగా కనబడటం వాళ్ళు చూశారు. అంటే ఆయన వాళ్ళు కన్నులతో ఆ వెలుగుని, ఆ ప్రకాశమును అనగా వెలుగుని వాళ్ళు చూశారు. ఆయన గమనిస్తారు. అంటే ఆయన రాజ్యమును చూసే వరకు మరణించరని చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ఆ యొక్క కన్నులతో ఈ యొక్క సూర్యుని యొక్క వెలుగుని చూశారు. వస్త్రములు చాలా ప్రకాశవంతంగా కనబడడం చూశారు. అంటే అది దృశ్యమైనటువంటిది, అంటే దృశ్యమైనదిగా కన్నులకు కనబడేటువంటిది. ఆ కన్నులతో వారు దాన్ని చూశారు. అంటే రాజ్యమును చూచే వరకు మరణించరని చెప్పాడు. కానీ వాడు సూర్యుని యొక్క వెలుగు, అంటే వీళ్ళు ప్రకృతి సంబంధంగా కనబడుతుంటే ఆ సూర్యుని యొక్క వెలుగుని, ప్రకృతి సంబంధంగా కనబడుతుంటే ఆ వస్త్రములను వాళ్ళు ఆ విధంగా కన్నులతో చూచారు. కానీ అది ఆయన యొక్క అసలు రూపం. అది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తాం. ఆయన యొక్క వస్త్రములు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. కానీ ఆయన యొక్క అసలు రూపం, దాన్ని మహిమ శరీరం అంటారు, మహిమ గుడారం అంటారు దాన్ని. అందుకని ఆయన మహిమ రూపంలో దాల్చాడు. అప్పటి వరకు మన వంటి శరీరం కలిగి ఉండి ఆయన ఆ కాసేపు మహిమ రూపాన్ని చూపించాడు, ఆ మహిమ రూపాన్ని ప్రదర్శించాడు ఆయన. కాబట్టి అక్కడ ఆ యొక్క ముగ్గురు శిష్యులు ఆ యొక్క రాజ్యములుగా కన్నులకు కనబడేటువంటి ఆ యొక్క దృశ్యమైన దానిని వారు చూశారు. కానీ దృశ్యమైనది ఎప్పుడు కూడా నిత్యమైనది కాదని బయట చెప్తుంది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దృశ్యమైనటువంటి దాన్ని చూశారు. మేఘాన్ని చూశారు, అక్కడ ఆయన రూపాంతరం చెందడం చూశారు, ఇవన్నీ చూశారు. అంటే కన్నులకు కనబడేటువంటి రూపాంతరాన్ని చూశారు వాళ్ళు, కన్నులకు కనబడే మేఘాన్ని చూశారు వాళ్ళు. అందువల్ల దాన్ని దృశ్యమైనటువంటి ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే పిల్లరా 1963లో మరలా ఆ పరిశుద్ధ పర్వతం మీద జరిగిన ఆ ప్రదర్శన లాంటిదే మరలా 1963లో సన్సెట్ పర్వతంపై ఆయన మరలా ప్రదర్శించాడు. అక్కడ కూడా ముగ్గురు ఉన్నారు, ముగ్గురు సాక్షులు ఉన్నారు. అక్కడ కూడా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రదర్శించినప్పుడు 7 దూతల ద్వారా ఒక అతీతమైన మేఘము ఏర్పడింది. ఆ మేఘము గురించి బ్రహ్మం గారు ప్రార్థించినప్పుడు అది 7వ ముద్రని, అది వాక్యము అని, అది 3వ ఈడుపని, అది రాజఖడ్గము అని ఆయనకి బయలుపరచబడింది తప్ప 7వ ముద్ర మాత్రం బయలుపరచబడింది. ఆ అతీతమైన మేఘం ఏమిటో ఆయనకి తెలియజేయబడింది తప్ప ముద్రని. ఆ 7వ ముద్ర దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అన్నాడు, అది అతీతమైన మేఘము ముద్ర, కానీ అది ఇప్పుడు ఇవ్వబడదు, అది దాన్ని ఇప్పుడు నీవు బోధించొద్దు అని చెప్పి, దాన్ని వివరించొద్దు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే దాన్ని చెప్పండి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ రాకడ టైంలోనే ఆయన వచ్చినప్పుడు మాత్రమే అది బయలుపరచబడుతుంది తప్ప ముందుగా అది బయలుపరచబడదని ఆయన చెప్పారు. కాబట్టి దానిని బట్టి 6 ముద్రలో బయలుపరచబడ్డాయి, కానీ 7వ ముద్ర మాత్రము రహస్యంగా ఉంచబడింది. ఆయన నామస్మరణ. ఇప్పటికీ కూడా 7 దూతల ద్వారా ఏర్పడిన మేఘము 2వ రాకడ అనుకుని చాలా మంది యొక్క వధువు సంఘాల్లో వాళ్ళందరూ కూడా 1963 ఆయన అతీతమైన మేఘమును దర్శనమిచ్చాడు. ప్రకటన 10:1 అదే, బ్రహ్మం గారు కూడా అదే చెప్పారు. కాబట్టి పరిశుద్ధ దూత ఆయనే, కాబట్టి అప్పుడు వచ్చాడు ఆయన. కాబట్టి రాకడప్పుడు జరిగిపోయింది. ఎందుకంటే బ్రహ్మం గారు కూడా అది న్యాయాధిపతి, అది బ్రహ్మం గారు చెప్పాడు, అద్భుతమని కూడా చెప్పాడు. ప్రదర్శన అన్నాడు, దర్శనం అన్నాడు ఆయన, దర్శనం అన్నాడు. 2వ రాకడని ఎక్కడ చెప్పదు. ఆ 2వ రాకడైతే అప్పుడే బయలుపరచబడితే ఆ 2వ రాకడ 7వ ముద్ర ఇవ్వబడిందని ఆయన అప్పుడే చెప్పాలి. కానీ మీరు 7వ ముద్ర
ముద్రగడ చదివితే అక్కడ ఆయన ఇప్పినట్టు ఉండదు. అది రెండవ రాకడలోనే బయలుపరచబడదని చెప్పాడు. కాబట్టి అది ఆ యొక్క మేఘం యొక్క మర్మము అది రహస్యంగానే ఉంచబడి అది మర్మముగానే ఉంది. కానీ ఆ మేఘాన్ని పట్టుకొని ఈ యొక్క వధు సంఘాల నుండి బోధకులందరూ కూడా ఇదిగో రెండవ రాకడ జరిగిపోయింది, ఇదిగో ఆయన ముఖము ఆ మెస్సై ముఖంలా ఉందంట, మేఘం మెస్సై ముఖంలా ఉంది, కాబట్టి అప్పుడే జరిగిపోయింది, ఇంకా ఆ రాకడ లేదు, ఈ రాకడ లేదు, ఏ బోధలు లేవు, ఏమీ లేవు, అప్పుడే జరిగిపోయింది, ఇంకా ఆ మర్మాలు లేవు, ఈ మర్మాలు లేవు, అన్ని మర్మాలు ఇవ్వబడ్డాయి, మనకి ఏం అవసరం లేదు, ఇంకా అంత ఆయనతో అయిపోయింది అనే నిర్ణయానికి వచ్చేసి ఇంక ఏది కూడా వినే పరిస్థితుల్లో లేదు అని సాధారణ చూడండి చాలా భయంకరంగా మోసం చేశారు. ఈనాడు వధువు సంఘాలు చాలా మంది ఆ విధంగా మోసపోయారు. 1963 జరిగిపోయింది. కానీ మనకు 1995లో ఆయన ఆకాశంలో నుండి ఉరుముతూ చాలా ప్రకాశవంతమైన మేఘముగా కింద దిగివచ్చాడు. తెల్లని మేఘము అగ్నిమేఘంగా మారినట్లు ఆయన మనం చూపించాడు. ఆ తర్వాత 1996లో వేకు నక్షత్రాల గురించి ఆయన బయలుపరిచాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి వేకు నక్షత్రాల గురించి బయలుపరిచిన తర్వాత మనకిప్పుడు ఆ వేకు నక్షత్రాలుగా ఒక రాజ్యం అని మనకు బయలుపరిచాడు. ఆ నక్షత్రం అని ఏమి చెప్పండి? ఒక రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం. త్రికోణము, ఒక త్రికోణము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమయ్యుడుగా ఇంకొక త్రికోణము ఆయన ఒక్కడని రుజువు చేస్తా ఉన్నాడు. యావే, యెహోవా, పరిశుద్ధాత్మ ఆయన ఒక్కడు అని రుజువు చేస్తా ఉంది. కాబట్టి ఆ నక్షత్రమే ఆ రాజ్యమని బయలుపరచబడింది. కాబట్టి ఇప్పుడు ఆ నక్షత్రమే తీర్పు తీర్చు నక్షత్రం, వేకు నక్షత్రమే. అందుకని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అలాగే 10-16 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే వేకు నక్షత్రం వాని క్రియ చొప్పున ప్రతి వారికి జీతమిచ్చుటకు ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చి అది 1963లో బయలుపరచబడలేదు. 7వ ముద్రే బయలుపరచబడకపోతే 2వ రాకడ ఆయన ఎలా పరిచయం చేస్తారు? బ్రహ్మం గారు ఇప్పుడు 2వ రాకడ బ్రహ్మం గారు పరిచయం చేశాడు, ఇంకేమీ లేదంటారు. కానీ పిల్లారా, అది ఒక దర్శనము, అంటే 7వ ముద్ర అని చెప్తుంది. ఆ యొక్క దర్శనాల గురించి బ్రహ్మం గారికి చెప్పబడింది. కానీ ఆ దర్శనం ఏమైనదో ఆయన విప్పబడలేదు, ఆ ముద్ర ఏమైనదో విప్పబడలేదు, ఆ వాక్యం ఏమైనదో విప్పబడలేదు. అది 2వ రాకడ యొక్క వాక్యము. 7వ ముద్ర 2వ రాకడ అయినప్పుడు ఆ యొక్క వాక్యము కూడా 2వ రాకడ వాక్యమైనది. కాబట్టి ఇప్పుడు మనకి పూర్తిగా 2వ రాకడ యొక్క వాక్యం బయలుపరచబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27-28లో ఆయన 2వసారి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై ఆయన వస్తాడు. కాబట్టి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై 2వసారి అని ఉంటుంది. కాబట్టి మనం అదే వచనానికి వచ్చిన అందుకని వాక్యమే సాక్ష్యం ఇస్తాం. మనకు మనం సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. బైబిల్ నుండి పాత నిబంధనలో ఉన్న ఛాయలు అలాగే వాక్యమే కలుపుకుంటా పోతా ఉంటుంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది ఆ వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అలాగే 11-14 వచనాలకు సరిపోతా ఉంది. ఎందుకంటే అక్కడ విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. ఆ నిద్ర మేలుకొని వేళలను. కాబట్టి ఆ యొక్క నిద్ర మేలుకొని వేళ లోతు దినాల్లో మనం చూసినప్పుడు, ఎందుకంటే ఆయన రాకడ లోతు దినాల్లో జరిగినట్లు కానీ నోవహు దినాల్లో జరిగినట్లు కానీ జరుగుతుందని బైబిల్లో చెప్పబడిన దాన్ని బట్టి ఆ నిద్ర మేలుకొని వేళ గురించి లోతు దినముల్లోకి వెళ్ళినప్పుడు ఆ లోతు దినముల్లో అక్కడ విశ్వాసైన లోతు రక్షించబడ్డం మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మనము ఆయన 2వ రాకడలో మనం అనగా 2వసారి ఆయన తెల్లవారుజామున మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఆ రక్షించడానికి వచ్చి ఆయన యొక్క రాజ్యముగా ఆయన బయలుపరుచుకున్నాడు ఇప్పుడు. కాబట్టి అందుకని దానియేలు గ్రంథంలో మనం చూసిన దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44-45 వచనాల్లో చూసినట్లయితే ఆ రాజ్యమే చేతి సహాయం లేక తీయబడినటువంటి
కనబడతారు. కాబట్టి ఇప్పుడు ఆ నక్షత్రమే, వేకు నక్షత్రమే చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి. ఆ రాజ్యమే చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి. అందుకని ఈ నక్షత్రాన్ని దావీదుకి వేయమంటారు. అందుకని ఇజ్రాయేలు కూడా వారి జెండా పైన ఈ నక్షత్రాన్ని ఎన్నుకునే విధంగా పరిశుద్ధాత్మ ప్రేరేపించింది. అందుకని వాళ్ళ నక్షత్రాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళకి చాలా ఉన్నాయి, 7 దీపస్తంభాలు, ఇంకా ఏవేవో ఉన్నాయి. కానీ వాటన్నిటిని కాకుండా, లేకపోతే సూర్యుడిలో కాకుండా, లేకపోతే ఇంకొక దాని కాకుండా వాళ్ళు వేకువ నక్షత్రం ఎన్నుకోవడంలో అది ఒక గొప్ప ప్రాముఖ్యత. ఎందుకంటే చరిత్రలో వెళ్ళి చూసినా కూడా ఆ నక్షత్రాన్ని మేము ఇజ్రాయేలుమని తెలియడం కోసం ఆ నక్షత్రాన్ని మెడలో హారముగా వేసుకునేవాడు. దావీదు యొక్క సమాధి మీద కానీ, లేకపోతే దావీదు జెండా మీద కానీ, లేకపోతే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ కేడెమును చేసుకుని యుద్ధానికి తీసుకుని వెళ్ళేవాడు. ఆ విధంగా ఆ యొక్క ఇజ్రాయేల్ యొక్క చరిత్రలో దావీదు యొక్క నక్షత్రము ప్రాముఖ్యత. అందరు బట్టే ఆ యొక్క నక్షత్రమును వాళ్ళు ఎన్నుకున్నారు. అది జెండా మీద కనబడుతుంది, మెస్సీని సూచిస్తూ ఉంది, ఆయన రాజ్యాన్ని సూచిస్తూ ఉంది, ఆయన గమనిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన ఒక్కడిని, ఆయనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము, ఆ రాజ్యము ఆయనే అని చెప్తాం. అందుకని బైబిల్లో ఇబ్రిలు రాసిన పత్రికలో ఏమని చెప్పండి? ఇబ్రిలు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 1-3 వచనాల్లో నీతికి రాజని, సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టే షాలేము రాజు అని అర్థము. ఆయన మెల్కీసెదెకు, అబ్రాహామును కలిసిన వాడు ఆయనే. అందుకని నీతికి రాజు ఆయనే, సమాధానమునకు రాజు ఆయనే, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందములకు కూడా ఆయనే రాజు అయినాడు. ఆయన ఎందుకంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే రాజ్యం అని బైబిల్ చెప్తాం. నీతి సమాధానమే రాజ్యం అని లేదు బైబిల్లో. ఆ రాజ్యము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అని. కాబట్టి ఆ యొక్క రాజ్యములకు ఆయనే రాజు. అందువలన ఇప్పుడు ఆ రాజుగా ఆయన వచ్చాడు. అందుకని ఒక త్రికోణము రాజు, ఒక త్రికోణమేమో రాజ్యము. కాబట్టి ఇప్పుడు ఆయన దావీదు కేడెముగా ఉన్నాడు. ఆయన్ని ఆ యొక్క రాజ్యముతో దిగి వచ్చాడని మనం గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా. ఆయనే తలరాయి, ఇప్పుడు ఆయన రాజ్యముగా ఉంచాడు. కాబట్టి ఇప్పుడు రాజ్యముగా బయలుపరచబడిన దానిని బట్టి మనకి వేకు నక్షత్రం రాజ్యముగా బయలుపరచబడిన దాన్ని బట్టి 1963లో వచ్చిన మేఘము కూడా ఒక రాజ్యమైనది. ఆయన నామనిస్తాం. ఎందుకంటే అది ఆయన యొక్క ముఖం ఏ విధంగా రాజ్యమైనదనంటే బ్రహ్మం గారు కూడా ఏం చెప్పారు చెప్పండి? పరిశుద్ధ పర్వతం మీద జరిగిన ప్రదర్శన వంటిదే అని చెప్పాడు. ఆ సన్సెట్ పర్వతం మీద జరిగిన, ఆ సన్సెట్ పర్వతం మీద అంటే పరిశుద్ధ పర్వతం మీద ఒకే విధమైనది అన్నమాట. అందువల్ల పరిశుద్ధ పర్వతం మీద వాళ్ళు ఆ యొక్క కన్నులకు కనబడేటువంటి ఆ సూర్యుని యొక్క వెలుగుని దాన్ని చూశారు. అలాగే సన్సెట్ పర్వతం మీద కూడా ఆ మేఘాన్ని చూశారు. ఆ మేఘమును ఆయన యొక్క ముఖం ఉన్నది, ఈశ్వరుడు, బలిష్ఠుడు, దూత. కాబట్టి ఈ 1963లో ఏర్పడిన మేఘము అది ఒక రాజ్యం అని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన గమనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధ పర్వతం మీద రాజ్యము ప్రదర్శించబడింది కాబట్టి అది దృశ్యమైన రాజ్యమే. అలాంటిదే ఆ యొక్క సన్సెట్ పర్వతం మీద 1963లో ఏర్పడిన మేఘము అని, అది ఒక రాజ్యం అని, అదే వేకు నక్షత్రం అని మనం గ్రహించగలం. ఆయన గమనిస్తాం. అందుకనే బలిష్ఠుడు దూత అంటే ఎవరు చెప్పండి? మెస్సీ. ఆయనే వేకు నక్షత్రం, ఆయనే సూర్యుడు. కాబట్టి ఆయనే ఆ వేకు నక్షత్రమే ఇప్పుడు మనకు బయలుపరచబడిన వేకు నక్షత్రమే అతీతమైన మేఘము. అంటే 1963లో ఆయన మేఘంలో దర్శనమిచ్చాడు. కానీ 95లో ఆయన మేఘము దిగి వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఆ మేఘం ఏమైనా చెప్పండి? ఒక రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యం, ఆ మేఘం 1995లో దిగి వచ్చింది. ఇప్పుడు ఆ రాజ్యమే ఒక మేఘము. అయితే ఒక విషయాన్ని మీరు గ్రహించాలి, అది దృశ్యమైనటువంటి మేఘము, అది దృశ్యమైనటువంటి రాజ్యము ఆ పరిశుద్ధ పర్వతం మీద జరిగింది. కానీ 1963లో అది మర్మముగా ఉన్నది.
ఇప్పుడు వేకు నక్షత్రము రావడం ద్వారా ఆ మేఘం ఏమైందో బయలుపరచబడింది. ఆ మేఘములో ఎవరున్నాడు? వేకు నక్షత్రముగా ఆయనే ఉన్నాడు. ఆయన యొక్క రాజ్యముగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనే దిగి వచ్చి ఆ మేఘాల గురించి ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే ఆ యొక్క దర్శనానికి ఈ వేకు నక్షత్రానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజ్యానికి వ్యత్యాసం ఉంటుంది. ఇది అదృశ్యమైనటువంటి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అది కన్నులకు కనబడేటువంటిది. పరిశుద్ధ పర్వతం మీద, సన్సెట్ పర్వతం మీద ఏర్పడిన మేఘం ఏమని చెప్పండి? కన్నులకు కనబడేది. ఇది 1995లో ఆయన దిగి వచ్చి తెల్లని మేఘం అగ్నిమేఘంగా మారడం, ఆయన 1995లో మేఘంలో దిగి వచ్చి మారడం, వేకు నక్షత్రంగా బయలుపరుచుకోవడం, ఇది అదృశ్యమైన కన్నులకు కనబడినటువంటి రాజ్యమైనది. రాజ్యం అనగా ఆ మేఘమే ఆయన నామరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము ఆయన ఒక్కడు అనేటువంటి ఆ మేఘంలో చూడాలి. కాబట్టి మేఘం అనగా ఆయనే. మేఘము 7 దూతల ద్వారా ఒక మేఘంగా రూపుదాల్చాడు. అందుకని వేకు నక్షత్రం అనగా 7 నక్షత్రాలు ఏకమవుడి ద్వారా ఏకమై ఒక నక్షత్రముగా, ఒక దూతగా ఆయన మనస్తాడు. ఆ దూతే వేకు నక్షత్రం. వేకు నక్షత్రము అది 1963లో దర్శనం. ఇప్పుడు ఆ యొక్క నక్షత్రము మరొక రాజ్యముగా, ఒక అదృశ్యమైన మేఘముగా, అది వాక్యం అని చెప్పాడు విన్నాం కదా. ఆ మేఘం ఏమని చెప్పండి? వాక్యం. ఇప్పుడు ఈ వాక్యమే అతీతమైన మేఘము ఆయన మనస్తాడు. హల్లెలూయా. అంటే అతీతమైనది అంటే ఈ లోక సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనటువంటి మేఘం. కాబట్టి ఇప్పుడు మనము ఒక మేఘమును మనము కలిగి ఉన్నాము. అది ఈ యొక్క రాజ్యం, నీతిశూన్య రాజ్యం. ఈ అదృశ్యమైనటువంటిది ఈ రాజ్యం. అంటే కన్నులకు కనబడేది కాదు. నీతి నువ్వు కన్నులతో చూడగలవా? సమాధానాన్ని నువ్వు కన్నులతో చూడగలవా? చూడదు. పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు కన్నులతో చూడగలవా? పరిశుద్ధాత్మ ఆనందము, నీతి, ఆ యొక్క సమాధానము కన్నులతో చూడు. ఆ సూర్యుని యొక్క వెలుగునైతే నువ్వు కన్నులతో చూసి, ఇది కన్నులకు కనబడేటువంటి రాజ్యము. ఇది అందుకనే దీని ఏమంటే అదృశ్యమైనటువంటిది. అందుకని అడుగుతారు, నీ రాజ్యం ఎక్కడ ఉన్నది? నీ రాజ్యం ఎక్కడ? అది అక్కడ ఎక్కడ చెప్పడానికి వీలు పడదు, అది మీ మధ్యనే ఉన్నదంటారు ఆయన. హల్లెలూయా. అది ఒక వ్యక్తి కాదు, అక్కడ ఇదిగో అక్కడ అని చెప్పడానికి వీలైంది. కానీ ఆ రాజ్యం వల్ల నీతి, సమాధానం, పరిశుద్ధాత్మీయతలు. కాబట్టి అదృశ్య రాకడలో మనం ఉన్నాం. ఆయన నామరిస్తాం. అదృశ్య అది 2000 సంవత్సరాలు ఆయన వచ్చినప్పుడు అది బహిరంగంగా కనపడ్డాడు. ఆయన బహిరంగ రాకడంట. దీన్ని ఏమంటారంటే అదృశ్య రాక. అందుకని నిర్గమాకాండము 14వ అధ్యాయంలో ఆయన మేఘమును ముసుగుగా ధరించుకొని ఇచ్చాడు. ఇప్పుడు కూడా వాక్యం ఏమైనా చెప్పండి, ఒక మేఘమును ముసుగుగా ధరించుకుని మన మధ్య అదృశ్యముగా ఉంది. ఆయన నామిస్తాం. హల్లెలూయా. అదేదో మామూలుగా గాలి వచ్చిన మేఘముల ద్వారా ఏర్పడింది కాదు. 1963లో అది 7 దూతల ద్వారా రూపుదాల్చింది. 7 దూతల యొక్క వర్తమానము ద్వారా రూపుదాల్చినటువంటి వాక్యమే ఆ మేఘము. ఇప్పుడు మన మధ్య ఆ మేఘం ఉన్నది. ఆ మేఘమే ఆ రాజ్యం, ఆ మేఘమే వాక్యం. కాబట్టి ఇప్పుడు మనము ఆ మేఘమును మనం కలిగి, ఇప్పుడు నువ్వెప్పుడైతే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఉంటావు అంటే ఆయన ఒక్కడిని విశ్వసించి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు ఆయన రాజ్యముగా నీవు ఉంటావు. ఆయన రాజ్యముగా నీవు ఉన్నావనంటే అతీతమైన మేఘాన్ని నువ్వు కలిగి ఉన్నావు. అతీతమైన మేఘాలను ధరించుకొని ఉన్నావు. ఆయన అంటే వాక్యాన్ని ధరించుకున్నావు. నువ్వు వాక్యంగా మారిపోయావు, నువ్వు మేఘముగా మారిపోయావు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘాన్ని నువ్వు ధరించుకున్నావు. ఆయన హల్లెలూయా. అందుకనే మీరు చూడండి,
ఆయన 2000 సంవత్సరాలు ఏ మేఘములైతే ఆయన కొనుక్కోబడ్డాడో అదే మేఘముతో ఆయన 1963లో ఆయన వచ్చి ఆయన ముద్రలను బయలుపరిచి 6 ముద్రలను బయలుపరిచి 7వ ముద్ర ఆ యొక్క రాకడని ఆ యొక్క మేఘముని ఆయన బయలుపరిచి ఇప్పుడు ఆయన దిగి వచ్చి అదృశ్యమైనటువంటి రాకడని గురించి ఆయన బయలుపరుస్తుంది. ఆయన అది దృశ్యమైనది, ప్రపంచమంతా చూసింది ఆ మేఘాన్ని గురించి. ప్రపంచంలో అనేక మంది చూశారు, కానీ ఈ యొక్క అదృశ్యమైనది వధువుకు మాత్రం అందుకంటాడు దాని పొందిన వారికే తప్ప మరి ఎవరిని చెందారు. పొందిన వాడికే తప్ప ఈ కన్నులతో కనబడేది అది కాదు. పొందిన వాళ్ళకే నేను ఇప్పుడు ఆ రాజ్యాన్ని కలిగి ఉన్నాను, ఆ మేఘాన్ని కలిగి ఉన్నాను, అది పొంది నేను దానికి చెంది ఉన్నాను, దాన్ని నేను పొంది ఉన్నాను అని వాళ్ళే చెప్పగలరు తప్ప మిగతా వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘమే దిగి వచ్చి ఇప్పుడు మనల్ని వాక్య రూపంలో ధరించుకుంది. ఆయన నామరుస్తారు. హల్లెలూయా. ఆ మేఘమే రాజ్యముగా మనం ధరించుకున్నది. కాబట్టి మనము ఇప్పుడు ఆ నిర్గమాకాండ 14 ఆ మేఘములో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు మన మంచిగా ఉన్నాడు. ఆయన ఒక మేఘముగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క మేఘమును మనము ధరించుకుంటున్నాం. రాజ్యాన్ని ధరించుకుంటేనే మేఘాన్ని ధరించుకుంటున్నాం. కానీ వధువు సంఘాల్లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదిగో పొద్దున అరంగుల్లో మేఘం వచ్చింది, ఇదిగో బొమ్మ, ఇదిగో మా క్యాలెండర్లో ఉంది, లేకపోతే ఇదిగో మా యొక్క వాల్ పోస్ట్లో ఉంది ఆ బొమ్మ, ఇదిగో ఎలా కావాలి చూడండి ఫ్లెక్స్ మీద ఉంది ఆ బొమ్మ, ఇదే మనం తీసుకుని వెళ్ళేది, ఈ మేఘంలో మనం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఈ మేఘమే మనం కొనిపోతే తీసుకెళ్ళిపోద్ది అనుకుంటున్నారు. దాన్ని తీసుకెళ్ళేది ఏంటి చెప్పండి? వాక్య రూపంలో ఉన్న మేఘము మనల్ని తీసుకుని ఆయన రాజ్యము మనం తీసుకుని వెళ్తాం. నీతి సమాధానం పరిశుద్ధాత్మ మీద ఆనందం లేకుండా నువ్వు పైకి కొనుక్కో. పరిశుద్ధాత్మ మీద ఆనందం లేకుండా నీకు ఆయనకి మధ్య సమాధానం లేకుండా నువ్వు నీతిమంతుడుగా జీవించకుండా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన వాక్య ప్రకారం నడుచుటే నీతి. నిత్య జీవం అనగా ఇతరుల కోసం జీవించడమే నిత్య జీవం. మీకు అర్థమైందా? ఆయన కార్యాలు ఆయన క్రియలను కలిగి ఉండడమే నీతిని కలిగి ఉండడం. ఇదిగో ఇది చేయి అది చేయి అన్నప్పుడు నేను అది చేయను, ఇది చేయడానికి కుదరదు, అది చేయడానికి కుదరదు. ఆయన వాక్యం నుండి తప్పించుకున్నట్లయితే, ఆయన పని నుండి తప్పించుకున్నట్లయితే నువ్వు నీతిమంతుడు కాలేవు, నీతిమంతురాలు కాలేవు నీవు. అందుకని యెషయా గ్రంథంలో నా నిమిత్తం ఎవరు పోయిందంటే నేనున్నాను అంటాడు యెషయా. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. ఆయన యొక్క నీతి కార్యాల నిమిత్తం, నీతి క్రియల నిమిత్తం ప్రతి విషయంలో కూడా ఆయన కోసము నువ్వు సిద్ధముగా ఉండి ఆ యొక్క కార్యం నెరవేర్చినప్పుడు నువ్వు నీతిమంతుడు అయ్యి అప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం వస్తే అప్పుడు పరిశుద్ధాత్మ ఆనందమును పొందుతుంది. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడివి కావాలి. సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మనకి ఏదో ఒక దాన్ని అప్పగిస్తూ ఉంటాడు, వాక్యమును బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఈయన మాట విన్నాం అనుకోండి, ఏదో నేను అప్పగించేలా ఉన్నాడు, ప్రతిదీ చెప్పేలా ఉన్నాడు. కాబట్టి మనం ఏదో విధంగా ఆయన బోధ నుండి మనం ఆయన బోధించడానికి తప్పించుకుంటే ఇబ్బంది ఉండదు. లేకపోతే ఆయన ప్రకారం నడిచింది మనకు ఇంకులు ఇబ్బందులు శ్రమలు ఇవన్నీ వచ్చేస్తాయి అని అనుకుంటే నీతిమంతుడు కాలేదు. నీతిమంతుడు కావాలంటే ఏం చేయాలి? బ్రతుకు విధేయత ద్వారానే, లోబడుల ద్వారానే నువ్వు నీతిమంతుడు కాగలవు తప్ప వాక్యములకు విధేయత చూయించడం ద్వారానే నువ్వు నీతిమంతురాలు కాగలవు తప్ప మరి ఏ విధంగా కూడా కాలేవు. అందుకని వాక్యముగా నువ్వు మారిపోయావు అనుకోండి, అప్పుడు అంటే బైబిల్లో ఉన్న ప్రతి లేఖనాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు అనుకోండి, అప్పుడు ఏ లేఖన విషయంలో కూడా నీ హృదయం దోషారోపణ చేయదు. అప్పుడు దోషారోపణ చేయని దాన్ని బట్టి నీకు ఆయనకి మధ్య సమాధానం ఉందనేది అర్థం. అదే నీ ఉదయం కనుక నువ్వు సరిగ్గా ప్రార్థించడం లేదు, సరిగ్గా ప్రార్థనకి వెళ్ళడం లేదు, నువ్వు వాక్య ప్రకారం నడవడం లేదు, సమయాన్ని బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన కోసం ఇవ్వడం లేదు, నువ్వు అస్తమాన సెల్ ఫోన్ తోటో ఫ్రెండ్స్ తోటో వాళ్ళతో పేరుతోటో సమయాన్ని నువ్వు వినియోగం చేస్తున్నావు, నువ్వు సరైన సమయాన్ని ఆయనకి ఇవ్వడం లేదు అని కనుక నీ ఉదయం కనుక దోషారోపణ చేస్తూ ఉందనుకోండి, నీ ఉదయం కనుక నేరారోపణ చేస్తుంది అనుకోండి, ఆయనకి నీకు మధ్య సమాధానం లేదు.
ఎప్పుడైతే నువ్వు ఆయన వాక్యంతో జీవిస్తూ ఉంటావు, నడుస్తూ ఉంటావు, ఆయన లోబడి ఉంటావు, అందుకని అప్పుడే నీ హృదయం కూడా నిర్దోషముగా ఉంటుంది, నిర్దోషముగా ఉంటుంది. అందుకనే ఏలియా గురించి బైబిల్ అదే ఉండదన్నమాట. అతడు ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ సర్వశక్తిమంతుని విషయంలో బహు విధేయత కలిగిన వాడు. అందుకని మన వంటి మనుషుడే. అందుకని నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయన సన్నిధి నుండి త్రోసివేయబడిన బైబిల్ రాయబడింది. నువ్వు కూడా ఆయన ఏం చెప్పాడు, ప్రతి లేఖనాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, ప్రతి వాక్యంలో నీవు ఉన్నప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. కాబట్టి నీ చేసే ప్రార్థన ఆయన యొద్ద నుండి త్రోసివేయబడి ఆయన అంగీకరిస్తాడు. అందుకని వర్షము కురిసేలాగా ప్రార్థన చేయగానే ఆయన కురిపించాడు, మన్నించాడు ఆ ప్రార్థన. వర్షం ఆగిపోయేలాగా ప్రార్థన చేయగానే అప్పుడు వర్షం ఆగిపోయేలాగా ఆయన ఆ వర్షాన్ని ఆపేసి, అంటే ఏలే యొక్క ప్రార్థన ఆయన మన్నించాడు, గౌరవించాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చెప్పండి, అతను నీతిమంతుడు. నువ్వు కూడా నీతి సమాధానం పరిశుద్ధాత్మగా నువ్వు వాక్యంగా మారినప్పుడు నీతి సమాధాన పరిశుద్ధాత్మగా ఆనందించేస్తావు. అప్పుడు దీని ద్వారానే దొరుకునివ్వబడతాం. కాబట్టి ఆ మేఘమార్గం ఏమిటి చెప్పండి, వాక్యమే. నువ్వు వాక్యంగా మారడమే ఆ మేఘాన్ని ధరించుకో. నీతి సమాధానం, ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పారు, బ్రహ్మం గారు బయలుపరచబడింది ఆ మేఘము వాక్యం, అదే రాజకట్టు. మీకు అర్థమైందా? అదే రాకడని. అందుకే 3వ విడపనగా వాక్యం బయలుపోవటని. కాబట్టి ఇప్పుడు మనము ఆ మేఘమును మనము ధరించుకుంటున్నాం. వాక్యాన్ని ధరించుకోవడమే మేఘము ధరించుకోవడం, ఆ రాజ్యాన్ని ధరించుకోవడమే మేఘాన్ని ధరించుకోవడం. అప్పుడు ఈ వాక్యమే, ఈ మేఘమే, ఈ రాజ్యమే నిన్ను ఆకాశ మండలానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆయన నమ్మరిస్తాం. మేఘాల మీద మనం కొనుక్కోబడతాం, వాక్యం మీద, వాక్యముతో, ఆ రాజ్యముతో మనం కొనుక్కోబడతాం. ఎందుకంటే 2వ రాకడ ఆయన రాజ్యముతో వచ్చాడు. ఇప్పుడు రాజ్యముతో ఆయన తీసుకుని వెళ్తున్నాడు ఆయన. ఎందుకంటే 1000 ఏళ్ళ రాజ్యంలో ఉండాలి కాబట్టి రాబోయే రాజ్యములకు ఆయన మనల్ని తన రాజ్యముతో తీసుకుని పోతున్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి మనము రాజ్యముతో ఆకాశ మండలంకు మనము కొనుక్కోబడతాం, మేఘముల మీద మనము కొనుక్కోబడతాం. అది ఏ మేఘం చెప్పండి? ఈ లోక సంబంధమైన మేఘములు కాదు, అతీతమైనటువంటి మేఘం, అది పరసంబంధమైన మేఘము. ఆ మేఘము ఆయనే, వాక్యమే మేఘమై ఆయన. అందుకని ఇప్పుడు మేఘముగా ప్రత్యక్షమయ్యాడు. 1963 అలాగే వచ్చాడు, 95లో కూడా వచ్చాడు. కానీ అది దృశ్యమైనటువంటి మేఘము, ఇది అదృశ్యమైనటువంటి. అందుకే రాజ్యం కన్నులకు కనపడుతుందా? అందుకని అది అక్కడ ఇక్కడని చెప్పడానికి వీలు పడదని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఒక ఇల్లు అనుకోండి, ఒక చెట్టు అనుకోండి, ఆయన మెస్సయ్య అనుకోండి, మనం కళ్ళుతో చూసి మనం చెప్పడం. కానీ ఇది కళ్ళకు కనబడేటువంటిది కాదు, దాన్ని అనుసరించే వాళ్ళకి తెలుస్తుంది. దానిని ఆ రాజ్యం కలిగి ఉన్న వారికే, పొందిన వారికే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు లోకంలో వాళ్ళకి ఆయన రాజ్యము అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దానిలో ఆ నీతి సమాధానం కలిగి ఉన్న వారికి, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉన్న వారికి నేను ఆయన రాజ్యం కలిగి ఉన్నానని తెలుస్తుంది తప్ప వాళ్ళు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండరు. కాబట్టి వాళ్ళకి ఆ రాజ్యం గురించి వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇప్పుడు మనము మేఘముల మీద కొనుగోబడుతున్నాం, వాక్యముతో మనము కొనుగోబడుతూ ఉన్నాము. వాక్యమే ఆయన మేఘమై ఉన్నది, ఆ రాజ్యమే ఆ మేఘమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం మేఘాల మీద ఆయన మధ్యాకాశంలో ఎదుర్కోబోతున్నాం, మధ్యాకాశము. అందుకని ఇప్పుడు కడబోరం మరుగుతా ఉన్నది, ప్రధాన దూత శబ్దము. ఈ వాక్యమే మృతులకు ప్రధాన దూత శబ్దంగా ఉంది. అందుకనే మెస్సయ్య కూడా మృతుడైన మెస్సయ్య తెల్లవారుజామున ఆయన లేచాడు. ఆయన ఘోరధ్వని, ఇది సజీవులకు, మనకి ఇది ఘోరధ్వని అని ఉంటుంది. ఘోరధ్వని అనగా మర్త్యమైన శరీరము, అమర్త్యమైన. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అదృశ్యమైన ఈ శరీరము అనగా అదృశ్యమైన ఆ రాజ్యం, ఆ మేఘము. అందుకని 1963లో వచ్చిన మేఘాన్ని
ఆ బ్రహ్మం గారికి ఏమని బయలుపరచుకుంటే మహిమ శరీరం, అది వధువు యొక్క మహిమ శరీరం అని బయలుపరచు. అందుకనే ఆ యొక్క పొందుగా అనగా ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఏర్పడినట్టు ఆ మహిమ శరీరం ఎవరు చెప్పండి? మనకు సంబంధించింది. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క అదృశ్యమైనటువంటి రాజ్యమే మన యొక్క మహిమ శరీరం. ఈ అదృశ్యమైన శరీరము అది. ఈ అదృశ్య నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము అది వాక్యము. ఎందుకని ఆయన వాక్యముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము అదృశ్యమైన ఈ మహిమ శరీరము, వాక్యమైన శరీరమును, ఈ రాజ్యమును మనము ధరించుకున్నప్పుడు ఈ దృశ్యమైన శరీరము, ఈ కంటికి కనబడిన శరీరము అదృశ్యమైనటువంటి అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందమును ధరించుకున్నప్పుడు నీవు కూడా మహిమ శరీరముతో ప్రకాశిస్తూ ఉంటావు. ఆయన అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము నువ్వు కలిగి జీవిస్తున్నావు అంటే నీవు కూడా పరిశుద్ధ పర్వతం మీద మెస్సయ్యవలే నీవు కూడా మహిమ శరీరంతో ప్రకాశిస్తున్నావు. అందుకనే ఈ యొక్క ఒక త్రికోణము నీ సూర్యుడు, ఈ యొక్క ఇంకొక త్రికోణము అది ఒక రాజ్యం, అంటే ఆ సూర్యుని యొక్క వెలుగు. ఆ రోజుల్లో అయినట్లయితే పరిశుద్ధ పర్వతం మీద కన్నులు కనబడింది ఆ వెలుగు. సూర్యుని వలె ఆ ముఖం కనపడటం, వెలుగు అంతా కూడా ఇది కన్నులు కనబడేది కాదు. అందుకనే ఇది అదృశ్యమైనటువంటి అనగా వాక్యమైనటువంటి సూర్యుడు, వాక్యమైనటువంటి వెలుగు ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. అంటే ఇది అదృశ్యమైనటువంటి ఈ సూర్యుని యొక్క వెలుగు ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. ఆయన రాజ్యం అనగా నీ సూర్యుని యొక్క వెలుగు. కాబట్టి ఇప్పుడు నీవు ఆయన ముఖము ప్రకాశించే రీతిగానే నీవు కూడా ఇప్పుడు ఆయన రాజ్యంతో ప్రకాశిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అనగా ఆ యొక్క మేఘం అని నీవు కూడా ఆ మేఘాన్ని కలిగి ఉంటావు. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మహిమ శరీరంతో నీవు కూడా అంటే అదృశ్యమైనటువంటి ధరించుకున్నావు. ఆ మహిమ శరీరం నువ్వు కలిగి ఉన్నావు, కానీ పైకి నీవు ఈ శరీరంతో కనబడతావు, కానీ అదృశ్యమైనటువంటి ఆ మహిమ శరీరము నీవు ధరించుకున్నావు. ఆ యొక్క అదృశ్యమైనటువంటి ఆ శరీరమే ఈ శరీరమును ఈ లోకంలో కనబడకుండా అదృశ్యం చేసేస్తాయి నా పరిస్థితి. హల్లెలూయా. అదృశ్యమైన మేఘమే ఈ శరీరాన్ని ధరించుకొని అనగా నీతి, సమాధానం ధరించుకున్నట్టు ద్వారా ఆ మేఘాన్ని ధరించుకున్న ఉన్నావు కాబట్టి అదృశ్యమైన మేఘాన్ని ఇప్పుడు ఈ యొక్క దృశ్యమైన శరీరాన్ని ఈ మేఘమే అదృశ్యం చేస్తాయి. అప్పుడు నువ్వు కన్నులు కనబడకుండా కొనుక్కో. అదృశ్యుడు ఆయన, అతను కనబడలేదు. అందుకని బైబిల్లో ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు తీసుకొని వెళ్ళాడో కూడా తెలియదు. అది వచ్చిన వారికే తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చిన విషయం వధువుకే తెలుసు, వెళ్ళిపోయిన విషయం కూడా వధువుకు మాత్రమే తెలుసు, కానీ ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం అదృశ్య రాకడలు, అదృశ్య శరీరం మనం ధరించుకుంటున్నాము. అదృశ్యమైపోతాం మనం ఈ లోకం. మేఘం మీద మనం కొనుక్కోబడతాం. అందరూ ఏమనుకుంటారు? మేఘాలు వస్తాయి, మేఘాలు వస్తాయి, మేఘాలు వస్తాయి ఏమని ఎదురు చూస్తాం. కానీ ఆయన వచ్చాడు, తీసుకుని మేఘాల మీద కొనుక్కోబడతాం అనుకున్నాం కదరా. వెళ్ళేటప్పుడు మేఘాల మీద కనబడతారు కదా అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆయన అదృశ్యమైన మేఘంతో ఆయన తీసుకుంది. కాబట్టి పిల్లారా, అందుకని ఇప్పుడు ఆయన మేఘంతో దిగి వచ్చాడు. ప్రకాశవంతమైన తెల్లని మేఘము అగ్ని మేఘంగా మారింది. ఇప్పుడు ఏలియాను ఎలాగైతే అగ్ని రథముల్లో తీసుకుని వెళ్ళాడు, అగ్ని రథములు మనం కూడా అగ్ని చేత పైకి కొనుక్కుంటాం. ఆయన హల్లెలూయా. పిల్లారా, ఆలోచన చేయండి. మనం ఇప్పుడు మేఘాల మీద కొనుక్కుంటాం. ఇప్పుడు మేఘాన్ని మనం ధరించుకుంటున్నాం, ఆయన రాజ్యాన్ని మనం ధరించుకుంటున్నాం. ఎవరైతే ఆ రాజ్యాన్ని ధరించుకుంటారో వారు మాత్రమే పై కొనుక్కోబడతారు తప్ప మిగతా వాళ్ళు కొనుక్కోబడతారు. కాబట్టి నీవు వాక్యం వింటున్నాను కదా నువ్వు అభిప్రాయపడవచ్చు, వాక్యం వింటున్నాను కదా నువ్వు అభిప్రాయపడవచ్చు. వాక్యం విన్నంత మాత్రం ఆ యొక్క మేఘాన్ని నువ్వు ధరించుకోవాలి, ఆ వాక్యాన్ని నువ్వు ధరించుకోవాలి, ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించాలి.
ఆ యొక్క నీతిని నువ్వు ధరించుకోవాలి. నీవు ఆయనకి నీకు మధ్య సమాధానం ఉండాలి. ఆయన ఆనందిస్తూ ఉండాలి. ఏదో వాక్యం విన్నానే పర్లేదులే, వచ్చానులే, ఆ నీతి గురించి సమాధానం గురించి పరిశుద్ధాత్మని ఆనందాన్ని పొందుకోవాలని ఆయన చెప్పాడులే, నేను విన్నానులే అని నీ వినుడి మటుకు విని నీవు దాన్ని పొందుకోకపోతే నీ అంత దౌర్భాగ్యురాలు ఉంది. ఎందుకనంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, నీవు దాని కనులతో చూస్తావే కానీ దాన్ని నువ్వు తినలేవని. ఎలీషా కాలం నీవు కూడా చెవులతో విని దాన్ని పొందుకోలేనటువంటి ఆ యొక్క రాజు అనే నీవు అర్థం. అతడు తినలేకపోయాడు. ఆ రోజు కన్నులతో చూశాడు. నీవు కూడా విన్నావే కానీ తినలేనటువంటి దౌర్భాగ్య స్థితి నువ్వు ఆ రాజు అని కలిగి ఉండకూడదు. ఈ రాజ్యాన్ని నువ్వు పొందుకోవాలి. ఈ రాజ్యాన్ని నువ్వు భుజించాలి. ఈ వాక్యాన్ని నువ్వు భుజించాలి. వాక్యమే మనకు ఆహారమైనది కాబట్టి దీన్ని ధరించుకొని మాత్రమే నీవు పైకి వెళ్ళగలవు తప్ప మరొక మార్గము లేదు. అందువల్ల పిల్లలారా, మనం ఇప్పుడు అతీతమైన వేగమును మనం కలిగి, అతీతమైన వేగమే ఆ యొక్క రాజ్యం, రాబోయేటువంటి రాజ్యం. కాబట్టి పిల్లలారా ఆలోచన చేయండి. మన ముగింపు సమయంలో మనం ఉన్నాం. రాబోయే రోజులు ఏమాత్రం కూడా మంచిగా ఉండవు. ఎందుకంటే నేను కొంతమంది పంపించాను కూడా, జపాన్కు సంబంధించినటువంటి శాస్త్రవేత్త, సైంటిస్ట్, ఒక మేధావి, ఆయన నోబెల్ బహుమతి ఏదో పొందాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ వైరస్ ఏదో ఆ యొక్క గబ్బిలాల నుండి వాటి నుండి చచ్చిపోయిన కూలిపోయిన వాటి నుండి వచ్చింది కాదు. ఇది చైనా యొక్క సృష్టి. మామూలుగా వచ్చిందైతే వేడి వాతావరణాలకు వాటి వీటికి చచ్చిపోతాయి. కొన్ని దేశాల్లోనే ఉండగలుగుతాం, కొన్ని దేశాల్లో అది వ్యాపించలేదు. ఇది కానీ అన్ని వాతావరణాలు కూడా తట్టుకొని, ఎండని గాలిని తట్టుకొని ఇది వెళ్ళిపోతా ఉందండి. అన్ని దేశాలకు వెళ్ళిపోతుందండి. ఇది చైనా యొక్క సృష్టి. అక్కడ సైంటిస్టులు ఆ నగరంలో ఈ యొక్క వైరస్ ఎక్కడైతే పుట్టిందో ఆ నగరంలో పనిచేసేటువంటి సైంటిస్టులు నాకు తెలుసు. కానీ వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళ సెల్ స్విచ్ ఆఫ్ అని ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా చనిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి వైరస్లు అమెరికా సృష్టించవచ్చు. బెనహం గారు ఏం చెప్పారంటే, ఆ వైరస్ కూడా వస్తుంది. మనం ముగింపు సమయంలో ఉన్నాము. లోకంలో ఏది కూడా నిన్ను రక్షించాలి. ఇప్పుడు ఏదైనా ఎంత నీతిగా జీవించాలో ఇప్పుడే అంతగా నీతిగా నువ్వు జీవించు. ఆయన ఎంత దగ్గరగా జీవించాలో అంత దగ్గరగా జీవించు. సర్వశక్తి మంత్రి ఎంతగా నువ్వు ఆనందించాలో అంతగా నువ్వు ఆనందించు. లోక సంబంధమైనటువంటి ఈ యొక్క దుర్నీతి కానీ, ఈ వైరములు విరోధములు కానీ, ఈ లోకానందములు కానీ సమస్తమును విసర్జించి నీవు వాటి మీద దృష్టి పెట్టకుండా లోక సంబంధ విషయాల మీద, ఎందుకంటే లోకమంతా దుర్నీతితో నిండి, వైరములు, కలహములు, గొడవలు వాటితో నిండినటువంటిది, లోక ఆనందాలతో నిండినటువంటిది. అందుకు గతంలో కూడా చెప్పడం జరిగింది. అలాంటి విషయాల మీద అక్కడేం జరిగింది, ఆ గొడవ ఏంటి, ఈ గొడవ ఏంటి అని లోక సంబంధమైనటువంటి వైర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా, లోక ఆనందాల మీద దృష్టి పెట్టకుండా నీ దృష్టి ఇప్పుడు కూడా నేను నీతిమంతులుగా జీవించాలి, నేను ఇతరులతో ఆయనతో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను బట్టి నేను ఆనందించాలి, అదే బుద్ధి కలిగి ఉండాలి. ఆయన ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఈ మూడు విషయాలను మర్చిపోతే ఆయన యొక్క రాజ్యం, ఆయన రాజ్యంగా నేను ఉండాలని ఆలోచన నువ్వు కలిగి ఉండాలి తప్ప మరొకటి నువ్వు కలిగి ఉంటా. ఆయన సమస్తం అనేవిగా. ఎందుకంటే లోకం వచ్చింది, లోకం పాడైపోయింది, లోకం కుళ్ళిపోయింది, లోకం ఇక్కడ నాశనం చేయడం తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే మనుషులందరూ కూడా ఆ యొక్క మృతులై ఉన్నారని బైబిల్ చెబుతున్నాను. ప్రతి ఒక్కరు దురాత్మ చేస్తున్న మనుషులు దయ్యములకు అప్పగించబడ్డారు. నువ్వు అందువల్ల పెద్దవాళ్ళను కూడా నావాడు 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 నువ్వు అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది, ఆయన వాక్యం ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారే నీ వారిని బైబిల్ చెప్తాము. ఆయన వాక్య ప్రకారం నడిచేవారే నీ వారు తప్ప లోకంలో కనబడేవారు, లోకంలో ప్రతి ఒక్కరు కూడా నీ వారు కాదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మృతులు,
వాడు అన్యులు, వాడు ఉగ్రతలోనికి వెళ్ళేవాడు. అందువలన ఉగ్రతలో వెళ్ళేవాడిని నీకు ఎలాంటి స్నేహము సహవాసము నీవు ఈ లోకరీతిగా అనగా పాపపు రీతిగా ఉండకుండా నీ వాక్యముతో అనుసరిస్తూ వెళ్తున్నారు. ఆయన లోకంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు అంతవరకు, అంతేగాని వాళ్ళ లోకంతో ఖర్చుకుపోయి లోకస్తుతో ఖర్చుకుపోయి వాళ్ళకు నువ్వు లోబడి ఆ వాక్యానికి ఈ వాక్యాన్ని మీరిపోయి సర్వశక్తిమంతునికి దూరం అయిపోయే విధంగా ఆయన హల్లెలూయా. ఒకవేళ వాడు ఆయన దగ్గరికి నువ్వు నడిపించగలిగే విధంగా ఉండాలి. ఆయన సర్వశక్తిమంతుని మాట వాడు వినగలిగే విధంగా ఉండాలి. లేదంటే నీ మటుకు నీవు జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే అవిశ్వాసులు ఎప్పుడైనా ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళ మాటల ద్వారా నిన్ను లోకంలోనికి లాగవేస్తారు. వాళ్ళ బోధలు, సిద్ధాంతాలు, కల్పిత ఆచారాలు ప్రమాదకరమైనవి. అందువల్లే జీవ మరణాల మధ్య మనం వేలాడుతున్నాం. నువ్వు రక్షించబడడము విడవబడడము జరుగుతుంది. అందుకని వేగు నక్షత్ర వర్తమానం తర్వాత ఉగ్రత తప్ప లేదు. అందువల్ల ఈ లోకంలో ఈ మనుషులు, ఈ లోకంలో ఈ పాపులు, ఈ అవిధేయులు, అందుకని సర్వశక్తిమంతుని ఇంటి యొక్క తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమగులను భయము, నాశనం తప్ప మనకు మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు నీవు ఈ చివరి కాలంలో నీవు నాశనం తప్పించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. అందుకని పాపులతో, లోకంతో, వాళ్ళతో, వీళ్ళతో నువ్వు పోల్చుకోకుండా వారి వల్ల వీరి వల్ల ఉండాలని కాకుండా ఈనాడు ఆ రాజ్యముగా ఉండాలని నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అంతములో ఉన్నాం. ఇది ముగింపు యొక్క వర్తమానం. తీర్పును చూయిస్తా ఉంది. తీర్పుతో అన్ని ముగించబడతాయి. నీతిమంతుడు రక్షిస్తాడు. ఆ తర్వాత తీర్పు వస్తుంది. భూమి అనగా ఉగ్రత వచ్చేస్తుంది. అందుకనే ఒకే దినములో 2 కార్యాలు, ఒకే దినములో, లోతు దినములో కూడా ఒకే దినములో 2 కార్యాలు జరిగాయి. నోవ దినములో ఒకే దినములో 2 కార్యాలు జరిగాయి. ఇప్పుడు కూడా ఒకే దినంలో 2 కార్యాలు జరుగుతాయి. లోకాసువార్త 17వ అధ్యాయంలో లోతు సొదొమ విడిచిపోయిన దినమున అగ్నిగంధకాలు కురిశాయి. ఆ యొక్క నోవహు ఆ ఓడలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రళయం వచ్చేసి అదే దినములు వచ్చేసి సేమ్ మనిషి కుమారు దినములు కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి సేమ్ ఇప్పుడు మనం ఆ దినములో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత భూమి మీదకి శ్రమ కాలం వచ్చేస్తాయి. ఒకే దినమున 2 కార్యాలు. తీర్పు అంటే జడ్జిమెంట్ అంటేనే, ఎందుకంటే దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో. శిక్ష అనగా జైలు ఎలాగో అలాగే నరకంలో పడద్రోయడం జరుగుతుంది. జడ్జిమెంట్ కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని న్యాయాధిపతిగా ఆయన ఇప్పుడు ఉన్నాడు. అందుకని చేతి సహాయం లేని ఆ రాయి ఇప్పుడు మనం రక్షిస్తే అదే రాయి రోమా సామ్రాజ్యం నాశనం చేస్తుంది. అందుకని ఆ ప్రతిమ యొక్క పాదములనగా అది రోమా సామ్రాజ్యం అయింది. అది మట్టి మరలా ఆ యొక్క ఇనుము ఒకదానికొకటి పోల్చబడి అది నాశనం చేయబడే సమయం వచ్చింది. మనం ఇప్పుడు రక్షించబడే సమయంలో. కాబట్టి పిల్లారా, నీవు ఆయనతో, ఆయన శరీరములు ఒక శరీరం అనగా నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంగా ఉంటే ఆయన నీవు ఏకమే. ఎందుకంటే నువ్వు ఆయన ఆనందిస్తున్నావు, ఆయన ఆనందిస్తావు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ముగింపులో మనం ఉన్నాం. ఇక లోకం మీకు ఉండదు. లోకంలో బైబిల్ ఏం చెప్తుందంటే, అన్యాయం చేయవాడు నీకు అన్యాయం చేయలేము, అపవిత్రుడు నీకు అపవిత్రుడు మేము ఉండలేము, మోసం చేయవాడికి మోసం చేయని, దుర్బోధలు చేసుకునేవాడిని చేసుకునేవాడి, వారిని విడిచిపెట్టండి, ఇక నాశనం చేసేసాం. వారిని రక్షించే సమయం అయిపోయింది. సువార్త ద్వారము ముయ్యబడింది. అందుకని కృప ఉన్నంత వరకు ఆయన నిర్గమాకాండంలో ఐగుప్తీయులను కూడా ఆ రక్షణ దగ్గర రానిచ్చాడు. వాళ్ళు కూడా ఇజ్రాయెల్తో పాటు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ ఆటంకం లేదు, అభ్యంతరం లేదు. కానీ తెల్లవారుజాము చెప్తే వాళ్ళని నాశనం చేసి నిర్ణయించుకున్నాడు కనుక అప్పుడు వాళ్ళకి రక్షణ ద్వారం మూసివేసి ఇజ్రాయెల్ రక్షించాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆయన బైబిల్లో ఏ కూడా వ్యర్థంగా
సరదాగా కాలక్షేపంగా ఏది రాయబడదు. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము నీ గురించి రాయబడి, బైబిల్లో ఉన్న ప్రతి ఛాయ కూడా నీ గురించి రాయబడి. ఇప్పుడు అది చదువుతాం. అందుకని కాలాలు, ప్రకృతి సంబంధమైన కాలాలు, ఆత్మ సంబంధమైన కాలాలు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన దినాలు ఆత్మ సంబంధమైన దినాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ రోజున ప్లస్ 8వ దినములు తెల్లవారుజామున ఆయన 3వ దినాలు తిరిగి లేచాడు. అవి ప్రకృతి సంబంధమైన దినాలు. కానీ ఈనాడు ఆత్మ సంబంధమైన దినములు మనం చూస్తాం. వాయిదా వస్తాం. ఇది ఆత్మ సంబంధమైన అంటే ఇది ఆ సూర్యుని యొక్క జాముని. అవేమో ఈ సూర్యుని వల్ల, అందుకనే బైబిల్లో ఆ యొక్క ఆది కాండంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం వల్ల సూచనలు, కాలములు, దినములు, సంవత్సరాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ కూడా అలాగే ఈ యొక్క ఆత్మ సంబంధం నీతి సూర్యుని వల్ల ఏర్పడుతున్నటువంటి కాలములు, దినములు, సంవత్సరాలు. ఆయన హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి అవి ప్రకృతి సంబంధం. అందుకని ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ యొక్క పాపులను బట్టినటువంటి వారు, ఈ యొక్క అబద్ధ బోధకులను బట్టినటువంటి వారు, మత్స్యానికి సంబంధమైన ప్రతి అవిధేయులు కూడా రేపు ఉగ్రతలు ఉంటారు. కాబట్టి నీవు తప్పించుకునే సమయం ఇది. ఇది తప్పించుకునే సమయం ఇది. తప్పించుకోవాలంటే మేఘాన్ని ధరించుకోవాలి. రాజ్యంలో ప్రవేశించడమే, వాక్యంగా మారడమే, మరొక మార్గము లేదు. కాబట్టి మనం ఇప్పుడు ముగింపులో మనం ఉన్నాం కాబట్టి, అంతంలో మనం ఉన్నాం కాబట్టి, ముగింపు కార్యం ఇప్పుడు జరుగుతుంది. అందుకని అన్నిటి యొక్క అంతము, సమాప్తము ఇక్కడే జరుగుతుంది. తీర్పుతో అన్ని ఏటి ఆయన రాజ్యంలోనికి, పిండి విందులోనికి వెళ్ళేవారు, అలాగే నీతి శిక్షణ ఆయన హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెలమైన మనం పైకి వెళ్ళిపోతాం. పిండి విందు, మేకలో నీతి శిక్షణ ఆయన ఎడతెగ ప్రార్థన చేయండి. దీన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి, ప్రార్థించండి. ఈ లోకంలో అన్నీ కూడా తాత్కాలికమే. ఈ లోకంలో మనం ఏమి చేయలేదు, ఈ లోకంలో మనం ఏమి కూడా తీసుకొని వెళ్ళలేదు. లోకంలో ప్రతిదీ కూడా ఉన్నంత వరకే. అదేగా ఆయన కోసము వాడబడుట లేనిది చాలా ధన్యత. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. దానిలో ఉంచుకోండి. మనం ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన.